టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వచ్చింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందనే కథనాలు వెలువడ్డాయి. కానీ ఓ వర్గం ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాతో ఫుల్ ఎంజాయ్ చేశారు. సినిమాలో మహేష్ బాబు మాస్ క్యారెక్టరైజేషన్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో టాక్తో సంబంధం లేకుండా సినిమాకు వసూళ్లు భారీగానే వస్తుండడంతో ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మిక్స్డ్ టాక్తో వారం రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటిదాకా మరే హీరోకి ఇలాంటి ఫీట్ సాధ్యం కాలేదు. ఇక ఇటీవలే రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇక 10 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే ఏపీ మరియు నైజాం కలిపి 173 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 24 కోట్లు, ఓవర్సీస్ 34 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ 231 కోట్లు కలెక్ట్ చేసింది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషించారు. తమన్ సంగీతం అందించాడు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.